రైతే రాజు ఛానల్కు స్వాగతం. రైతులకు వీక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. ఇక ఈరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో కిలో వైట్ బీన్స్ 15 రూపాయలతో అండి 22 రూపాయలు, పెన్సిల్ బీన్స్ 20 రూపాయలతో అండి 27 రూపాయలు, బెల్ట్ చిక్కుడ కిలో 15 రూపాయలతో అండి 20 రూపాయలు, తీగ చిక్కుడ 25 రూపాయలు, పచ్చిమిర్చి కిలో 25 నుండి 30 రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది. ఇక క్యారెట్ విషయానికి వస్తే లోకల్ క్యారెట్ 10 నుండి 15, ఇక ఊటీ క్యారెట్ వచ్చేసి 15 నుండి 25, 30 రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది. ఇక బీట్రూట్ విషయానికి వస్తే లోకల్ బీట్రూట్ 10 రూపాయలు, ఊటీ బీట్రూట్ 15 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. పాలెం వంకాయ 25 నుండి 35 రూపాయలు, ఉజాల వంకాయ 10 నుండి 15 రూపాయలు, వరి వంకాయ 10 నుండి 15 రూపాయల వరకు కూడా పలకడమైతే జరిగింది. బాటల్ బ్రింజాల్ కిలో 30 రూపాయలు, బెండకాయలు కిలో 25 నుండి 30 రూపాయలు, సొరకాయలు కిలో 7 రూపాయలు, బీరకాయలు కిలో 25 రూపాయలు, ముల్లంగి కిలో 7 రూపాయలు, పన్నీర్ కాకరకాయ కిలో 12 నుండి 15 రూపాయలు, పెద్ద కాకరకాయ ముళ్ళ కాకరకాయ 10 రూపాయలు, స్వీట్ కార్న్ A1 గ్రేడ్ వచ్చేసి 5 నుండి 10 రూపాయలు, గోడు చిక్కుడ కిలో 20 నుండి 25 రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది. ఇక దోసకాయ విషయానికి వస్తే కిలో దోసకాయ 10 నుండి 15 రూపాయలు, క్యాబేజు కిలో వచ్చేసి 5 నుండి 10 రూపాయలు, కాలీఫ్లవర్ పీస్ ఒక పీస్ వచ్చేసి 10 రూపాయలతో అండి 15 రూపాయలు, అలసంద కిలో 40 రూపాయలు, కందికాయ కిలో 35 రూపాయలు, అనపకాయలు కిలో 42 రూపాయలు, నూకల్ 10 నుండి 15 రూపాయలు, పొట్లకాయ కిలో 10 నుండి 15 రూపాయలు, క్యాప్సికమ్ 15 నుండి 25 రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది. ఇక రెడ్ క్యాప్సికమ్ 50 నుండి 100, ఇక కర్బూజకాయ వాటర్ మిలాన్ కిలో 37 రూపాయలు, మార్కెట్లో 35 నుండి 37 అమ్ముతున్నారు. ఇక రైతుల దగ్గర నుండి 8 రూపాయలతో అండి 9 రూపాయలు కొంటున్నారు. ఇక ఆనియన్ పెద్ద ఎర్రగడ్డలు వచ్చేసి 30 నుండి 35 రూపాయలు, చిన్న ఎర్రగడ్డలు 40 రూపాయలతో అండి 70 రూపాయల వరకు కూడా ధర పలకడం అయితే జరిగింది. ఇక దొండకాయ కిలో 15 రూపాయలతో అండి 20 రూపాయలు, చోచో కిలో 10 రూపాయలు, ఇక రెడ్ క్యాబేజు 10 నుండి 15 రూపాయల వరకు కూడా కిలో పలకడం అయితే జరిగింది. ఇక పచ్చి మామిడి 70 రూపాయలు, కందగడ్డ 15 నుండి 25 రూపాయలు, అల్లం కిలో 40 నుండి 60 రూపాయలు, బజ్జీ మిరపకాయ కిలో 25 నుండి 30 రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది. ఇక 50 కట్టల నాటి కొత్తిమీర వచ్చేసి 50 రూపాయలతో అండి 130 రూపాయలు, ఇక హైబ్రిడ్ కొత్తిమీర వచ్చేసి 50 రూపాయలతో ఉండి 100 రూపాయల వరకు కూడా హైబ్రిడ్ కొత్తిమీరే 50 కట్టలు 50 నుండి 100 రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది. ఇక పుదీనా విషయానికి వస్తే 50 కట్టల పుదీనా వచ్చేసి 50 రూపాయలతో ఉండి 130 రూపాయల వరకు కూడా అమ్మడం అయితే జరిగింది. ఇక బూడిద గుమ్మిడికాయ 200 నుండి 250 రూపాయల వరకు కూడా ఒక మూట పలకడం అయితే జరిగింది. తినే గుమ్మిడికాయ కిలో 5 రూపాయలు పలికింది. మునక్కాయ 50 రూపాయలతో ఉండి 70 రూపాయలు కిలో పలికింది. టమాటో కిలో 5 నుండి 8 రూపాయలు, ఇక బెంగళూరు టమాటో 10 నుండి 15 రూపాయల వరకు కూడా కిలో పలకడం అయితే జరిగింది. ఇక బంగాళాదుంపల విషయానికి వస్తే ఉర్లగడ్డల విషయానికి వస్తే బేబీ ఉర్లగడ్డలు వచ్చేసి 8 రూపాయలతో ఉండి 10 రూపాయలు, పెద్ద ఉర్లగడ్డలు 10 రూపాయలతో ఉండి 16 రూపాయల వరకు కూడా ఈరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో పలకడం అయితే జరిగింది. ఇవండి ఈరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరలు. మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మనం పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి. నమస్కారం. ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో రాత్రి 11 గంటలకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది. ఇక ఉదయం 5 గంటల తర్వాత ధరలు స్వల్పంగా మారే అవకాశాలు అయితే ఉంటాయి. రైతులందరూ కూడా గమనించగలరు. ఇకపోతే రాత్రి 11 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు విక్రయించిన టాప్ కూరగాయల ధరలు మాత్రమే ఈ వీడియోలో ప్రచారం చేస్తున్నాము. రైతులు గమనించగలరు. ఇక చెన్నై కోయంబేడు మార్కెట్లో ధరలు ప్యాకింగు క్వాలిటీ మెయింటైన్ చేస్తే 1 రూపాయి నుండి 2 రూపాయల ధర ఎక్కువగా పలికేకి అవకాశాలు అయితే ఉంటాయి. రైతులందరూ కూడా ప్యాకింగు క్వాలిటీ అనేది మెయింటైన్ చేయండి. నమస్కారం. చూశారు కదా ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎందుకంటే ప్రతిరోజు వ్యవసాయానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ప్రత్యేకంగా రైతులకు అవగాహన కల్పించడానికి చెన్నై కోయంబేడు మార్కెట్ అఫీషియల్ వెబ్సైట్ నుండి ఈ ధరలు
మేము చూసి రైతులకు అవగాహన కల్పించడానికి ఈ వీడియోస్ చేయబడుతున్నాము. రైతులు, వీక్షకులు, అలాగే వ్యాపారస్తులు అందరూ కూడా వీడియో చూసిన తర్వాత లైక్ అండ్ షేర్ మాత్రం మర్చిపోకండి. ఇంత కష్టపడి వీడియోస్ అనేది తీస్తున్నాము, రైతుల కోసమే తీస్తున్నాము. లైక్ చేయండి, షేర్ చేయండి.